మంజుల భార్గవి గారు ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు ఎనోష్ మౌలి.
సర్వాధికారి సర్వశక్తి నిన్న నేడు నిరంతరము ఏకైకమైన మా తండ్రి మీ నామాన్ని వందనాలు స్తోత్రాలు చేస్తున్నాము. ఈ ఉదయ సమయంలో మీకు పరిశుద్ధ స్థలంలో చేరి మీ నామాన్ని స్తుతిస్తున్నాము. మిమ్మల్ని కనపరుస్తుందండి, మిమ్మల్ని ఆరాధిస్తున్నాము. మీ ప్రియమైన తండ్రి అంటే అన్ని కీర్తనలు ఆయన యొక్క పలు వ్యక్తులు రాశారు. 128వ కీర్తన మనం చదువుకున్నాం. మరి 127వ కీర్తనలు మనం వాడుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే. మరి అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఇల్లు కుటుంబము రెండు ఒకటి కాదు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇల్లు కట్టడము అది వేరు, కుటుంబము కట్టడము అది వేరు. కాబట్టి రెండు ఒకటి కాదన్నటువంటి విషయాన్ని మరి మనం గ్రహించినట్లయితే ఇంగ్లీష్లో ఈ రీతిగా రాయబడింది, ఏ హౌస్ ఈజ్ బిల్ట్ బై. ఆ కళ్ళ ముందు ఒక అందమైన చిత్రంగా సొలొమోను మహాజ్ఞాని ఉంచినట్టు మనం చూస్తున్నాం. ప్రియులారా, 128వ సంకీర్తనలో 6 చరణాలు ఉన్నాయి. 6 చరణాలు ఉన్నాయి. ఒకటి రెండు చరణాలలో వ్యక్తిగత జీవితమునకు సంబంధించినటువంటి ఆశీస్సులు, 3-4 చరణాలలో కుటుంబమునకు లభించినటువంటి ఆశీస్సులు, 5-6 చరణాలలో దేశంలో ప్రసాదించినటువంటి ఆశీస్సులు. కాబట్టి యెహోవాకు భయభక్తులు కలిగి జీవించే వారి జీవితాలు లోకంలో ఉంటుంది. మూడు ఆ కార్యము. కాబట్టి అలాంటి దైవికమైనటువంటి కుటుంబంగా ఉంటుందన్నటువంటి విషయం. ఎవరైతే దేవుడు ఎలాగో ఆశీర్వదిస్తారని అంటున్నాడు అంటే దేవుడు నీ పనిని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏదైతే భారతీయులను జీవించినట్లయితే దేవుడు నీ పనిని ఆశీర్వదిస్తాడు. God bless you all. నీ పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలా? 2వ చరణంలో అంటాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. నీవు మేలు కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని అక్కడ మనం గమనిస్తాం. కష్టపడ్డారు వారు కూడా మరి కష్టపడి భర్త కూలిపనికి వెళ్ళి రైతుల నుంచి కష్టపడి ఆ పైసలు సంపాదించుకుని వచ్చేవాడు. వచ్చిన తర్వాత భార్య చేతిలో కాలు పెట్టున్నాడు. భార్య భర్త మీద మోకరించి వారు ఇలా దేవుడిని ప్రార్థిస్తున్నారంటే రైతుల కష్టంలో సంపాదించినటువంటి ఈ కష్టార్జితాన్ని చేతిలో పెట్టుకున్నాము. ఇలా ఇది నీవు ఆశీర్వదించుకొని ప్రార్థించుకొని దేవుడికి ఇవ్వవలసినటువంటి దేవుడికి ఇచ్చి వారు వీరిని ఖర్చు చేసుకుంటారు కదా. అలాగే వారు కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు. ఈనాడు అనేక మంది అలాంటి పరిస్థితుల్లో లేరు. కొందరు జీవితం తెచ్చుకొని మరి ఆ రోజే ఆదరణే అప్పులో కట్టుకోవడం, మరి మెడికల్ స్టోర్లో కట్టడం, ఇక రకరకాలుగా మనం చెప్పుకుంటే జరిగిపోతుంది. ప్రియులారా, ఒక విషయాన్ని నేను చెప్పకుండా ఉండలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సహోదరుడు ఎవరంటే మన కీర్తిశేషులు కేవీ ప్రసాద్ గారి వారి కుమారుడు ఇక్కడికి వచ్చినారు. ఆయన మందిరానికి వచ్చి లోపల ఎంత పెద్ద మందిరం పెట్టారు, ఎంత పెద్ద మందిరం పెట్టారు. ఆయన అన్నారు, దివాకర్ గారి కష్టం ఇప్పటికే 7 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు చేశారు. ఇంకా జీతాన్ని నీవు అనుభవిస్తావు. ఇక్కడ ప్రారంభమైనటువంటి దైవ ఆశీర్వాదాలు నీ కుటుంబంలోకి రాకి, అక్కడ నుండి పట్టణంలోకి వెళ్ళి, అక్కడ నుండి వంశంలోకి వెళ్ళి, అక్కడ నుండి మరో అందమైనటువంటి ఒక తోట, ఇది అందమైనటువంటి బలమైనటువంటి ఒక తోట. ఈ తోట వారు యేసుక్రీస్తు మాట్లాడుతూ అప్పు ప్రపంచంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్ష. For Lord and Savior Jesus Christ. My special thanks to Reverend Dr. G. Divakar Garu for this wonderful opportunity, and the parents of Enos Mauli and Rekha. I just want to share just a short Bible verse with you. Marriage is not just a celebration of love, it is the beginning of a journey, a partnership, a promise, and a picture of God's love. In Ephesians 5,
Paul compared marriages to the relationship between church and Christ. The meaning, that means the love between the church and the Christ is at large. So, the wedding or the marriage is not just love, it is about sacrifice, it is about commitment and grace. There will be days filled with love, the laughter, and there will be days filled with tears in the marriage. So, when you keep Jesus in the center of your wedding, you will be blessed with laughter, and even you will be blessed when you are in tears. Just your love will not just survive, it will grow when Jesus Christ is center of your wedding. So, I wish you both a very successful wedding, and your life should be an example for many of the young couples, and may you live a good, God-fearing days, and may you also be an example for the church. Once again, wish you both a good luck, and I thank your parents and the pastors of the church and all the congregation for this wonderful opportunity. Thank you. హైదరాబాద్లో ఉంది బాగా బిజీగా ఉన్నారు. ఈ సినిమా కాదు అదే ఒకవచ్చు తప్పకుండా తీసుకురావడం యొక్క సంతోషంగా ఒప్పుకొని నేను లాంగ్ జర్నీ ప్రయాణం చేసి నాకు ముందుగానే వెళ్ళే వచ్చారు. ఎలాగైనా ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను చెప్తే నాకోసం ఒప్పుకొని మీటింగ్ ఇష్టపడింది. చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. First, I thank God for this wonderful opportunity to share some greetings on a special occasion of Mr. Neeraj Mali and Mrs. Prani. I truly feel blessed to stand here and be part of a wonderful celebration. Thank you for giving me a chance to share your joy on a very special day. It's been so beautiful to see you both share the love and happiness, and I know it will go stronger in the years ahead. I'm too young to bless you, so I'm just greeting you all the success in your marriage. Last but not least, I thank both you and your parents for this opportunity. తర్వాత శ్రీమతి జమునా రాణి దివాకర్ గారు, ఆర్బిటెస్ వర్సర్ గారు, అడ్వకేట్ హైకోర్టు. ఈ యొక్క వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షుల గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలు పాడేటి రాజ్ కుమార్ అన్న గారికి, అలాగే దేవాదేవన గారికి, సంఘ కాపులకు చేసినటువంటి పెద్దలు అందరికీ దేవుని నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మందిరంలో ఇంత చక్కగా ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమం జరగడం అనేది ఆయన సన్నిధిలో విమర్శ మందిరంలో జరగడం అప్పటికు ఎంతో దీవెనకరము ఆశీర్వాదకరంగా నేను నమ్ముచున్నాను. మ్యారేజ్ ఇస్ మేడ్ ఇన్ హెవెన్ అంట, అది దేవుని నిర్ణయం. మనం ఎన్నో అనుకుంటాం కానీ దేవుని చిత్తం ఏదో మన జీవితాలలో అదే నెరవేరుతుంది అనడానికి క్రైస్తవులమైనటువంటి మనకు ఎన్నో అనుభవాలు ఉంటాయి, ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఆ బిడ్డలిద్దరికీ కూడా అదే ఎక్స్పీరియన్స్ ఉందని నేను నమ్ముచున్నాను. దేవుడు ఆ ఇద్దరు బిడ్డలను కలవాలని, ఆ ఇద్దరు బిడ్డలను భార్య భర్తలుగా చేయాలనేది ఆయన ప్రణాళికని నేనైతే బలంగా నమ్ముతున్నాను. మనమందరం కూడా అది నమ్మవలసిన అవసరం ఉంది. ఎందుకంటే క్రైస్తవ బిడ్డలు మన జీవితంలో ఏది జరిగినా అది దేవుడి చిత్తమని మనం నమ్మి ముందుకెళ్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఆ ఇద్దరు బిడ్డలని బాగా ఆశీర్వాదించి ఆయన కృపలో ఆ ఇద్దరు బిడ్డలు బాగా ఎదగడానికి దేవుని తోడు, ఆయన కృప, ఆయన దీవెనలు ఆ ఇద్దరు బిడ్డలకు యూనివర్సిటీ మార్నింగ్ ఉంటాయని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే పాప బాగా చదువు
కుటుంబ గౌరవాన్ని కాపాడాలని, తల్లిదండ్రులకు, పెద్దనాన్నలకు, వాళ్ళ తాతలకు మంచి పేరు తీసుకొస్తారని మేము నమ్ముతున్నాం, ఆశీర్వాదిస్తున్నాం. వాళ్ళ కమ్యూనిటీలో సపోర్ట్ ఈరోజు బాగుంది. ఎందుకంటే ఎప్పుడు పలకరిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. థామస్ అన్న బాగున్నాడు థామస్ అని. అలాగే మిసెస్ థామస్ అన్న కూడా మాకు దగ్గర బంధువని నేను ఎప్పుడు సంతోషపడుతూ ఉంటాడు. మన పాప మన అమ్మాయి అని. మా జాన్సెక్క దూరమైన వాళ్ళు కానీ అంతకంటే ఎక్కువ జాన్సెక్కతో ఉన్నాడు. గడబంధం అమ్మలాంటి దివాకర్ గారు, జాన్సెక్క వీళ్ళందరూ కలిసి పెరిగారు, ఒకే కుటుంబం. నేనైతే ఎప్పుడు దివాకర్ గారికి థామస్ అన్న కానీ, తర్వాత కానీ, జగన్ అందరూ సోదర సమానం. ఎక్కడికి వేరే చూడరు. అంటే ఒకే కుటుంబంలో ఉంటాం. ఏ కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, చిన్న చిన్న ఫంక్షన్స్ అందరూ కలిసి అలాంటి అనుబంధం ఉన్నటువంటి కుటుంబం. దేవుని కృప ఇద్దరు బిడ్డలకు ఉండాలని, ఈ రీతిగా దేవుని మందిరంలో ఇంత చక్కగా, ఇంత బాగా దేవుని ఆశీర్వాదంతో మంచి క్లైమేట్ మధ్యలో రిసెప్షన్ జరగడం అనేది దేవుని కృప, ఆయన ఆశీర్వాదం నేను నమ్ముచున్నా. అలాగే రాజకుమార్ గారు చెప్పినట్టు జీవితంలో మంచి మన పైకి ఎదగాలన్నా, ముందుకు నిలబడాలన్నా, దైవికంగా మనం ఎదగాలన్నా, సమాజం మనల్ని గౌరవించాలన్నా మనలో ఉండే సిన్సియారిటీ, హానెస్టీ, మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో ఒక ధైర్యంగా ఉంటాం. ఎప్పుడైతే విధేయత చూపుతామో అందరినీ మనల్ని గౌరవిస్తూ ఉంటారు. దేవుడిలో మనం ఎదగడం, దేవుడిలో ఉండడం. ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో మన జీవితం సకల మార్గంలో నడుస్తూ ఉంటుంది. ఆ రీతిగా నూతనంగా జతపరచబడినటువంటి ఇద్దరు బిడ్డలు కూడా దేవుడికి ముందు పెట్టుకొని దేవుని అడుగుజాడలలో ఆయన ప్రాథమిక సహాసంలో ఆ ఇద్దరు బిడ్డలు నడవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మనకెవరు సపోర్ట్ లేకపోయినా ఎప్పుడు మన దేవుని యొక్క కృప, ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు ఉంటే మన జీవితంలో అనేక రీతిగా మనం ఆశీర్వాదింపబడతాం. ఆ రీతిగా మనం ఆశీర్వాదింపబడాలంటే మన కుటుంబంలో ఫస్ట్ ప్రార్థన ఉండాలి, దేవుని మీద నమ్మకం ఉండాలి. మనం ఎప్పుడు మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం, మనుషులను నమ్ముకోవడం కంటే, రాజులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని. మనకు కుటుంబంలో వచ్చే ప్రతి కష్టంలో కూడా, లేకపోతే ప్రతి ఆలోచనలో కూడా దేవుడి చిత్తమేందో మనం తెలుసుకొని ముందుకు నడుస్తూ ఉండాలి. అప్పుడే మన కుటుంబాలు, మన ఆత్మీయ జీవితాలు మనం బలంగా ఉంటాం, ముందుకు నడుస్తూ ఉంటాం. అది మనకు ఎంతో ధైర్యం ఇస్తుంది. మనం స్థిరంగా, బలంగా నిలబడాలంటే దేవుని యొక్క ప్రార్థన, ఆయన యొక్క విశ్వాసము, నమ్మకం ఉండాలి. మనం ఆ రీతిగా ఆయన మార్గంలో నడుస్తూ ఉంటే దేవుడు మనల్ని ఎప్పుడు చేయడం, విడిచిపెట్టడం అనే నమ్మకంతో క్రైస్తవ బిడ్డలు అనేటువంటి మనము, ముఖ్యంగా ఆ ఇద్దరు బిడ్డలు నూతనంగా జతపరచబడినటువంటి వివాహ జీవితంలో అడుగుపెట్టినటువంటి బిడ్డలు నమ్మి ముందుకు కొనసాగాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండడం, ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఇరు కుటుంబాలను గౌరవించుకోవడం, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండడం. ప్రేమ సమస్త దోషం అనుకున్నాడు. మన ప్రేమ అంటే తప్పు చేసినా అది మనం సమర్థిస్తూ ఉంటాం. మన బిడ్డలు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినా మనం సమర్థించుకుంటూ పోతూ ఉంటాం. ఎందుకంటే ఆ బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమ. ఎప్పుడైతే ప్రేమ తగ్గుతో అన్నీ కనిపిస్తుంటాయి, వాళ్ళ లోపాలే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా క్రైస్తవ బిడ్డలు ఒకరికొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. అన్నిలాగా అది ఇది అనుకోరు. మన జీవితాలన్నీ మన దేవుడి కోసం, లేకపోతే దేవుడిలో మనము నడుస్తున్నా అంటే లోకమంతా మనం వ్యర్థమని చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ ఇద్దరు బిడ్డలు ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి, ఇరు కుటుంబాలను గౌరవించుకోవాలి. అలాగే ఒకరినొకరు నమ్మకం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. ఇలాంటి మంచి లక్షణాలు, ఇలాంటి క్రైస్తవ మంచి పోర్ట్ఫోలియోస్ మీద వాళ్ళ కుటుంబం నిలబడాలని, అలాంటి పోర్ట్ఫోలియోస్ మీద వాళ్ళ కుటుంబం పట్టుకోవాలని ఆ బిడ్డలను కోరుకుంటూ, ఆశిస్తూ వాళ్ళ జీవితంలో మంచిగా ఇంకా అనేక కార్యక్రమాలు ఆ బిడ్డల ద్వారా మేము చూడాలని ఆశిస్తూ ఉన్నాం. బిడ్డలను దేవుడు బాగుగా దీవించాలని, ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి థామస్ అన్న లాస్ట్ మంత్ నేను వచ్చినప్పుడు అదే పని అడిగాను, అమ్మ తొందరగా రిసెప్షన్ ఉంది, మీరు తప్పకుండా రావాలని దివాకర్ గారిని పర్మిషన్ అడిగారు. అన్న తప్పకుండా రావాలి, రాణి ఉండాలి, పాప ఉండాలి, మామూలు ఉండాలి, మా ఫ్యామిలీ అంతా ఉండాలి అని అన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే దైవాధికారులు కూడా నన్ను బాగా ప్రేమిస్తాడు. ఎప్పుడైనా జనం మాట ఆకలిస్తూ ఉంటాడు, వారి మాట, వారి ప్రేమ నేను ఎప్పుడు పొందుతూ ఉంటాను.
వారు ఆ పాడేటి కుటుంబము చేసినటువంటి సేవ దైవదిన నిస్వార్థంగా అన్నిల మధ్యలో పేద ప్రజల మధ్యలో మినిస్ట్రీలో ఎంతో దేవుడు కొరకు ప్రయాసపడే కుటుంబం. ఆ కుటుంబ లెగసీని ఈరోజు కాపాడాలని, ముందుకు తీసుకెళ్లాలని, కొనసాగించాలని, తమ సభకు అక్కడికి మంచి పేరు తీసుకురావాలని ఆ ఇద్దరు బిడ్డలను ఆశీర్వదిస్తూ కోరుకుంటూ పాప కూడా మా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆడే కుటుంబానికి అందరికీ మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చక్కని వారు ఆనందంగా అలంకరించుకొని దైవాశిస్సులతో ముఖ్యంగా క్రైస్తవ కుటుంబంలో జన్మించి క్రైస్తవ క్రమశిక్షణ పొందలై జీవించడమే ఆశీర్వాదం. అతని జీవితాన్ని నూతన వధువులో జీవించాలని ముఖ్యంగా ఈ ఆలయాన్ని చూస్తుంటే నాకు ఇంటికి పోదామని అనిపిస్తూ ఉంది. అంత చక్కగా జనాభరి గారు ఎంతో ఖర్చు పెట్టి ఆయనే ఇంజనీరు మీద అంత ఆయనే. ఎందుకంటే ఈ ఆలయ నిర్మాణం చేసినప్పుడు పూర్వీకులైనటువంటి డాక్టర్ గారు, అమ్మగారు, నాన్నగారు చాలా సంతోషం. వారి కుటుంబంలో దివాకర్ గారికి నేను చెప్పే మాట ఏంటంటే ప్రతి రోజు వస్తున్న ఆలోచన పోయేటప్పుడు వారు చూడాలనే నా కోరిక. పోయేటప్పుడు సంతృప్తిగా ఉంటున్నాను. దేవుడు మన జీవించి వారి యొక్క పెట్టడానికి మాట్లాడాలి. ఎవరో మనకు ఉపకారం చేస్తున్నాడు, మనం సంతోషపడుకోవాలి. ఇలా ఇద్దరు బిడ్డలు సంతోషంగా ఉంటుంది. దేవుడి మీతో ఉండాలని రాబోయే రోజుల్లో మంచి మాటలు చెప్పగలరు వారికి ఉండాలని. ఎందుకంటే మంచి కుటుంబం నుండి వచ్చిన బిడ్డలు రాజకుమార్ గారు కూడా వచ్చే రామకుటుంబం చర్చ అభివృద్ధి జరిగిందంటే దేవాలయ గారు చదువు చూడండి. రామకుటుంబం చర్చలో నేను దేవాలయంగా ఫోటో, మళ్ళా అమ్మవారి యొక్క ఫోటో, తాత గాచార ఫోటో పెట్టడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు. కనుక ఈ సమయంలో ఇద్దరు బిడ్డలు ఉండాలని ఈ సమగ్ర సమాన కార్యక్రమాలు చేస్తారు. వేదిక మీద ఉన్న దేవదాన గారు, రాజకుమార్ గారు, ఇచ్చేసినటువంటి జయ ప్రైమరీ గారు, ఎలియప్సిస్ మాస్టర్ గారు, అలాగే జగన్ జగన్ తెలుగు ఎలియప్సిస్ ఇద్దరు నాయకులు, అలాగే దేవసన్ గారు నూతనంగా 2 days మ్యారేజ్ చేసుకుని వేదిక మీద రిసెప్షన్ ఇస్తున్న నూతన దంపతులు థామస్ గారి యొక్క సతీమణి విచ్చేసిన అందరికీ కూడా జోనైస్ తెలుగు చర్చిస్తున్న మీ అందరికీ చేతి నమస్కరిస్తున్నాను. చాలా సంతోషమైన పిల్లల్ని ఆశీర్వాదించే ముందు నేను ఇద్దరు వ్యక్తులని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇది నాకు గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ టైం నాకు రాలేదు. దేవుడు ఎవరు ఇవ్వకున్నాను. నాకు అమ్మాయి చాలా ఇష్టం. ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్, నేను ఆఫీసర్, మనలో ఒక వ్యక్తి ఉన్నతమైన శిఖరాలు ఎక్కిన వ్యక్తి ఆయనే రాజకుమార్ గారు. పెళ్లి కుమారి యొక్క పెదనాయన నేను ఆమె
చదువుతో సంపాదించాలని నేను నిర్ణయించుకున్నాను. నాకు దయచేసి పిల్లలు ముందుకు వస్తే నేను నా సతీమణి నా కుమారుడు నా కుమారుడు వారు ఎస్పీగా పనిచేశారు. చాలా సిన్సియర్ ఆఫీసర్గా పనిచేశారు. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఎస్పీగా పనిచేశారు. సీఎం గారు ఆహ్వానించి గౌరవించి వారి యొక్క శిష్యాన్ని బట్టి ఉద్యోగించారు. ఇవన్నీ నేను చాలా సంతోషపడేవాడిని. మనలో గవర్నమెంట్ జాబ్ అనేది చాలా కష్టం, ఇందులో ఉన్నతమైన స్థితి చాలా కష్టం. క్రైస్తవులు అంటే టీచర్స్, క్రైస్తవులు అంటే దైవజనులు. ఇది నాకు తెలిసిన విషయం. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా అడుగుతాం కాబట్టి అందరినీ సన్మానిస్తున్నాం. కుటుంబ సభ్యులందరూ ముందు కావాలి. మా చిన్ననాటి గురువు మా అన్న పావులే పట్టణంలో మంచి క్రైస్తవుడు, మంచి సేవకుడు. యూత్లో మేము ఉన్నాం, మమ్మల్ని మంచిగా నడిపించడం. అందుకని వారిని సన్మానించడం నాకు ఇప్పుడు సమయం రాదు, గౌరవించడం రాదు. ఆ సమయం నాకు దొరకదు. దేవుడి ఇవ్వలేదు కాదు. ఈ కార్యక్రమంలో ఆయన యొక్క తమ్ముడి బిడ్డ రిసెప్షన్లో ఇవ్వడం దేవుడి గుణాలు తెలియపరుస్తూ వారిని కూడా ముందుగా వారు కూడా వేదికకు రావాలని కోరుతున్నారు. అంటే నేను చెప్పాను అప్పుడు రావాలి, బిడ్డలను ఆశీర్వదించాలి. ఎందుకంటే దానికి కొన్ని మ్యాథమెటిక్స్ ఉన్నాయి, దాన్ని బట్టి నేను ఇన్వైట్ చేస్తాను. వారు కూడా మాట బిడ్డలను ఆశీర్వదించి చెప్పాలని కోరుతున్నాను. రాబో కాలంలో వారు జీవించిన కావాలని బాగుండాలని, హ్యాపీగా సంతోషంగా ఉండాలని, దేవుడికి లోబడి ఉండాలని, మంచి జీవితాన్ని ఎన్నుకొని నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. అవకాశం ఇచ్చినందుకు తెలుస్తున్నాను. సన్మానం చేయడానికి నడిచినందుకు అలాగే మా స్నేహితులు రాజు గారు మా మాటిని చక్కటి వారిని కూడా నేను తెలియవస్తున్నాను.
is the engagement, reception. This is not marriage. కానీ మ్యారేజ్ విషయంలో అందరూ మ్యారేజ్ దగ్గర వస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇది అన్ఎక్స్పెక్టెడ్ మ్యారేజ్, అన్బిలీవబుల్ మ్యారేజ్, అన్ఎక్స్పెక్టెడ్ మ్యారేజ్, అన్బిలీవబుల్. పిల్లలు సొంత నిర్ణయం తీసుకున్నాను. నేను వాస్తవాలు మాట్లాడటం బైబిల్ పట్టుకున్నప్పుడు దేవుడిని అనుసరించేవాడు ఇద్దరు మాట్లాడటమే లక్ష్యం. ఈరోజు సంతోషమైన కార్యక్రమం. సరే, పిల్లలిద్దరు చదువుకున్నారు, పిల్లలు వయసు వచ్చింది, ఎదిగారు. ఒక సొంత నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ ఆ సబ్జెక్ట్ నా దగ్గర వచ్చాను. పిల్లలు నన్ను ఆశ్రయించారు. నేను లీగల్గా ఆలోచించాను, దైవికంగా ఆలోచించాను, రాత్రాపూర్వకంగా ఆలోచించాను, నాయకుడుగా ఆలోచించి నేను థామస్ గారితో కూడా షేర్ చేస్తున్నాను. ఈ ఇరువురు ఆలోచన విధానాన్ని నేను ఇష్టపడ్డాను. ఎందుకు అంటే పిల్లలు మన బిడ్డలు, మన క్రైస్తవ దేవుడు ఐదవ పిల్లలు దేవుడు ఎరిగిన ఒక నిర్ణయాన్ని వారు తీసుకోవడానికి వారి హక్కు, వారు ఏది అని పెద్దల్ని వ్యతిరేకించారు. వారు ఓపిక పట్టారు, వారు వెయిట్ చేశారు. దేవుడు కృపాలేదేమో అలాగే కన్విన్స్ చేశారు. కొంతమంది వినాలి, రిక్వెస్ట్ చేశారు, కొంతమంది దాన్ని ప్రార్థన చేస్తారు. అన్నిటికీ వారు అడ్జస్ట్ అయ్యారు. లాస్ట్కి వారి యొక్క నిర్ణయం వారు తీసుకోవాల్సి వచ్చింది. అందుకనే వారు మ్యారేజ్ చేసిన తర్వాత సమాజానికి వారిని ఇంట్రొడ్యూస్ చేయడం, సమాజానికి వారిని ఇంట్రొడ్యూస్ చేయడం, సమాజానికి వారిని ఇంట్రొడ్యూస్ చేయడం, వారిని వేదిక మీద అలంకరించి కూర్చోబెట్టారు. మీరు ఉన్నతమైన స్థితి, మంచి బిడ్డలు ఆశీర్వదించబడాలని, ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలని, సమాజాన్ని గెలవాలని, దేవుని దగ్గర స్థానం సంపాదించుకోవాలని, క్రైస్తవ సంఘంలో మీరు ఒకరుగా జీవించాలి, సమాజంలో ఈ కుటుంబం ఉన్నతమైన కుటుంబంగా బతకాలని నేనైతే ప్రార్థించాను. సిచ్యువేషన్ చూశాను, బ్యాడ్ ప్లేస్ నడుస్తున్నాయి. దీంట్లో ఒక క్రైస్తవ నాయకుడు, ఒక క్రైస్తవ వ్యక్తి, ఒక దైవజనుడు, ఒక సంస్థ నాయకుడు, తెలిసిన వ్యక్తి, స్నేహితుడు, అన్నీ నేను అనుకుని ఈ బిడ్డని నేను ఆహ్వానించడం. అలాగే థామస్ గారు ఈ ఇరువురు చాలా దుఃఖించారు. కుమారుడు పెళ్లి చేయలేకపోయింది. అది నా బిడ్డను పెళ్లి నా చేతుల్లో జరగదు. కానీ ఆ నిర్ణయం వాళ్ళు తీసుకున్న తర్వాత
ప్లీజ్ కూడా బిడ్డలు గౌరవించి అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకొని మన చర్చిలో జోలీస్ చర్చిలో ఇప్పుడు ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరగడం ఇది ప్రార్థన ఇది చాలా ఆలోచన అన్ని ఆలోచించాం. దేవుడు సమయం ఇచ్చాడు. మాస్టర్ భయపడుతున్నాం. స్టేట్ వర్షంలో ఈ తెలంగాణ రాష్ట్రం, మెడ్రాస్, తెలంగాణ రాష్ట్రం ఎట్లా వర్షం తెలిసినకై చేసేది మంచిగా బిడ్డలు చెట్టుకి ఒకటి కాదు. క్రైస్తవ సమాజానికి చిన్నపిల్లలు బిడ్డల సంసారం వర్ధిల్లుతారు మనం ప్రార్థించాం. వర్షం కూడా అడిగినాక దృష్టి మానించింది. కాబట్టి ఈ విషయాలన్నీ ఇది చెప్పాల్సి వస్తుందంటే గతంలో జరిగిన విషయాలు జరుగుతున్నాయి. ఇవన్నీ నేను ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. దానికి ముందు నేను బిడ్డలకి మీరు మ్యారేజ్ చేసుకున్నాను నాకు తెలిసింది. నా దగ్గరికి వచ్చాను. వచ్చినప్పుడు నేను మీకు ఒక దేవుని వాక్యాన్ని సెండ్ చేశాను. దేవుని వాక్యాన్ని మీకు నేను సెండ్ చేశాను. మీరు రోజు బైబిల్ చదువుతున్నాను అనుకోకుండా చదువుతున్నాను. ఆ సమయంలో బైబిల్ చదవాల్సిన అవసరం ఉంది. బైబిల్ సమయం మా సమయం ఉదయం రాత్రి ఏదైనా ప్రిపరేషన్ ఉన్నప్పుడు రాత్రి నేను బాగా చదువులో నా థాట్స్ పిల్లలకి వాక్యం ఈసారి సెండ్ చేస్తారు. అవసరం అది ఏదో నేను చదివిస్తున్నాను. మరియు నీవు నేను నీ ఎదురుకు వచ్చి నిన్ను చూడగా నేను నీ దగ్గరకు వచ్చి నేను చూడగా చేసేదా ఇది వినాలి. నేను నీ ఎదురుకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉందని గనుక నీకు అవమానం కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకోగా నీవు నా దానమైనవి. ఇది యెహోవా వాక్. మనము పెద్దలు మనం పిల్లలు కలిగి ఉన్నాం. పిల్లల యొక్క వయస్సు గమనించాలి, పిల్లల యొక్క పరిస్థితులు గమనించాలి. వీళ్ళ కుమారు అంటే బాబు, నేను బాగుంటాను. ఈ వాక్యం ఆ బాబు చనిపోయింది. అలాగే ఆ పాప కూడా ఈ వాక్యం వస్తుంది. నేను బడే శాస్త్రయ్యి రెండు సెంటెన్స్ మీరు ఇది చదవండి. ఇది చేసింది తప్పు కాదు, కానీ ఇరువురుగా లేక ఇరువురు పెద్దలు కలిసి ఉంటే ఇంకా బాగుంటుంది. అయినప్పటికీ నాయకులుగా దైవజనులుగా మేము ఆశీర్వదించుకోవడం చక్కపడాలి. ఇది మా బాధ్యత. నేను పెళ్లి కుమార్తె యొక్క తల్లిగారితో తరచూ మాట్లాడాను. మరి కన్విన్స్ కాలే. అదే ఆస్పత్రిలో లేకుంటే నా బిడ్డలు నిజామేశ్వరులు కాపాడు. అలాగే ఆస్పత్రిలో నేనుంటే అల్లుడిని తీసుకెళ్ళి నా దారిలో నడిపించారు. దట్ ఈస్ ది క్రిస్టియానిటీ.
బైబుల్ సేస్ దట్ ఈస్ బైబిల్ ఏం చెప్తుంది? ఎదుటి వారిని ప్రేమించడం, దుర్మార్గం ప్రేమించమంటుంది, మార్చమంటుంది. అది మనం గతంలో ప్రార్థించాం. అందరూ బైబిల్ చర్చిస్తాం, వాక్యం వింటారు, నీతులు చెప్తారు, వారి నీతి వారికి మరి ఏం చేస్తున్నారో వారికి తెలియదు. నేను ఏ మాట అయితే చెప్తాను దాని మీద నేను స్టాండ్ అవుతున్నాను. అది దిస్ ఆర్ దట్ నథింగ్ నేను ఆలోచిస్తాను. ఐ కమిటెడ్ ఆల్వేస్. ఒక మాట, ఈ డబ్బు నీకు ఇస్తానని చెప్పారు, ఇంటికి తలుపు తెప్పిస్తాను, ఇందుకు ఇవ్వాలి అని పర్వాలేదు అంటారు. నేను మాట చెప్పాను. బిడ్డలు ఒక మాట తీసుకుంటారు, ఒక వర్క్ తీసుకుంటారు, ఒక ప్రామిస్ తీసుకుంటారు. వారి వెనకరమంటే రాలి సమాజం మారి. ఇది గమనించిన తల్లిదండ్రులు దుఃఖిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. కానీ ఒకరోజు మీరందరూ కలిసి సంఘంలో దేవుడిని స్తుతిస్తారని నేను అనుకుంటున్నాను. దుర్మార్గులు, నటోరియస్ క్రిమినల్స్, తాగుబోతు, చోదరు, మర్డర్స్, చీటర్స్, మీరందరూ మారినట్టుగా చూస్తూ ఉన్నారు. ఎంతోమంది గుంటూరులో రాంబాబు గారు ఒక స్పీకర్ ప్రజెంట్, వెరీ గుడ్ స్పీకర్. బైబిల్ని జైల్లోనే దాన్ని సాధన చేసి అతను వాక్యం చెప్తుంటే రోమానికి వస్తుంది, ప్రతి మనిషిలో మార్పు వస్తుంది. వారు చాలాసార్లు మన ఏరియాలో కూడా వాక్య పరిచయం చేస్తారు. మంచి స్పీకర్. ఆయన ఒక టైంలో అలాగే ఎంతమంది దొంగలు చూస్తారు, దొంగలు ప్రార్థన చేస్తుంటే వ్యాధి ఎనిమిది రోజులు చూస్తారు. వారు మారిన తర్వాత ఇలాంటి కుటుంబాలు ఎన్నో చూస్తారు. ఒకరు చెడ్డవారు అనుకోవడం కంటే వారిని మార్చడం క్రైస్తవం, అదే క్రిస్టియన్. మేము ఎంతోమంది మార్చేస్తాం, మేము మారాలి. గత చరిత్రలో రాకుండా పిల్లలు దివాకర్, అమ్మో మా అమ్మాయి చదివింది, అమ్మో మా అమ్మాయి ఎడ్యుకేషన్ ఏంటి, అమ్మో మా అమ్మాయి భాష ఏంటి, అమ్మో మా కుటుంబం ఏంటి. దేవదారు ఈ జరిగిన ఆ రోజుల్లో నాన్నగారు చాలా బాగా మంచి కుటుంబం, మంచిగా. ఎస్ ట్రూ. నవేడేస్ నోబడి బెలింగ్ ఎవరు నన్ను ఏదైతే చూపించారు. నవ్ మై లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. బాబు మాకంటే చేసిన తప్పులు ఏమి నాకు టీనేజ్లో చేసుకుంటారు, తెలియక తెలిసి చేసుకుంటారు. క్రైస్తవ పెద్దలు క్షమించాలి, హక్ చేసుకో, మార్చాలి. నేను ఇంతమందిని మార్చాను, గర్వంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను. అలాగే ఈ నిలువు పాపం వీళ్ళు కుమారుడు వీళ్ళు ఈ జీవితం విజయాలు సాధించగలరు. ఇది ఒక మీకు ఛాలెంజ్. అందరి పెళ్లి లేదు, మీ పెళ్లి లేదు. అందరి రిసెప్షన్ లేదు, మీ రిసెప్షన్ లేదు. కానీ చాలామంది దేవజనులు మీకోసం వచ్చారు, మీడియా వచ్చింది, సమాజం వచ్చింది, మిమ్మల్ని సంఘంలో నిలుపుతున్నారు. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ అవకాశం? మీ మంచితనాన్ని బట్టి మీరు
అద్భుతంగా వర్ధిల్లాలి అంటే ఒకటే జస్ట్ 2 minutes మాట్లాడిపిస్తాను. 2 minutes మాట్లాడిపిస్తాను. ఈ బిడ్డలు ఫస్ట్ ప్రార్థన అనేది ఈ కుటుంబంలో స్టార్ట్. పెళ్ళైంది, హనుమన్ వెళ్ళా, ట్యాక్స్ ఆఫీస్ ఖర్చు పెట్టుకున్నాం, ఎంజాయ్, ఐ హ్యావ్ సో మెనీ ఫోటోస్. ఇది కాదు, దట్ ఈస్ నాట్ ఏ గుడ్. మీరు ఏ జామున లేస్తారు, తెల్లవారుజామున లేసి మీరు ప్రార్థిస్తారు. నా ఇంట్లో నేను అంటాను, గత జీవితం రాత్రి పండుకునేది ఎవరు, చేసేది పది. ప్రజెంట్ జీవితం ఉదయం అయింది, లేచిన వెంటనే రెస్ట్, నెక్స్ట్ బయట, నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఈ ప్రార్థన అయిన తర్వాత వాక్యం చదువుకున్న తర్వాత బయటకు వస్తాం. మీ జీవితంలో కూడా మిమ్మల్ని ఏదైతే చూపించారు ఈ మంచం ఎక్కువ. కాబట్టి మీరు ప్రార్థనతోనే ఉదయాన్ని సంరక్షించే రోజు బైబిల్ చదవండి. చాలామంది మేము బీటెక్ చదివాము, మాకు అన్నీ తెలుసు, మేము ఇంజనీరింగ్ చేసాము, మాకు అన్నీ తెలుసు, మేము ఎంఎస్సీ చేసాము, మాకు అన్నీ తెలుసు, మేము లోకాన్ని చదివేసాము, కానీ బైబిల్ ఇట్ ఈస్ ట్రూ. లోకాన్ని చదివేసాము, నైస్, గుడ్, కానీ దేవుడిని చదవలేదు. గతంలో మేము చదవలేదు, అందుకని చిక్చాడు. అలాంటి పరిస్థితులు అప్పుడు ఉండాలంటే ఒక దైవజనులుగా, ఒక మీ అంకులుగా, మీ గర్విష్ఠులు, మీకు పెద్దగా, అమ్మాయికి బాబాయి, మీకు జీవితం ఎవ్రీ డే మస్ట్ ప్రే చేసి చూడండి. మీకు అద్భుతాలు ఎలా ఉంటాయో చూడండి. పెళ్ళి అనేది చాలా సమస్యతో కూడుకుంటుంది. ఆ ఎంజాయ్మెంట్ మొత్తం టూర్ పోయి చేసినట్టు అయిపోయింది. పెళ్ళైంది, ఒక టూర్ పోయా, ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్ అయిపోయింది. స్ట్రగుల్ స్టార్ట్. ఆ స్ట్రగుల్లో మీరు ఒక స్పీడ్ తిన్నంత ఆనందాన్ని పొందాలంటే ప్రార్థన. ఆ ప్రార్థన బైబిల్లో ఉపవాస ప్రార్థన గురించి రాయబడింది. ఈ కుటుంబం బలపడాలి అంటే స్త్రీ ఉపవాస ప్రార్థన అవసరం అని మెన్ కూడా అవసరం. ఓ బాబు నీకే ఓ ఎర్లీ మార్నింగ్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకు వెలుగు ఇచ్చాడు. వెలుగు ఉదయం సమయంలో లేటో వెలుగులో ఇచ్చాడు. దేవుణ్ణి ఆరాధించటకు సమయం. ఆరోగ్యానికి సూచన ఎర్లీ మార్నింగ్. పీస్ ఆఫ్ మైండ్ ఎర్లీ మార్నింగ్. మేము ఎర్లీ మార్నింగ్ చేస్తాం. నేనైతే ఇది కోరకపోతాను, నేను కూడా కోరకపోతాను. నాకు వెలుగు వచ్చిన తర్వాత నేను నిద్రపోతాను. నేను వెంటనే స్నానం చేస్తాను. ఏ టైంలో మీరు కూడా మీ జీవితం అలా ఉండాలి. నేను ఎన్నో సమస్యలు కోరుకుంటున్నాను. ప్రార్థన, ఫాస్టింగ్ వేరు, ఉపవాస ప్రార్థన. ఇన్ని రాత్రులు ఉన్నామో, ఇన్ని రోజులు ఉన్నామో మాకే. కాబట్టి మీ జీవితంలో ఉపవాస ప్రార్థన మీ కుటుంబాన్ని కాంక్రీట్ వలె నిలబెడుతుంది. అద్భుతాలు మీరు చూస్తారు, ఆనందాలు చూస్తారు. మీరు ఒలివ మొక్కల మీ బిడ్డను ఆశీర్వదిస్తారు. మీరు సంఘాన్ని బలపరుస్తారు.
ఏ సంఘం అయితే మీరు మెంబర్షిప్లో ఉన్నారో ఆ సంఘాన్ని మీరు బలపరచు. అంటే మీరు ప్రార్థన కలిగి ఉపవాస ప్రార్థన అనుభవం స్త్రీ కలిగి ఉంటారు. నేను కూడా కలిగి నేను అప్పుడు నేను ఎక్కువ చేస్తున్నాను. నా సంస్థ కోసం చేస్తున్నాను, నా ప్రజల కోసం చేస్తున్నాను, నా పనుల కోసం చేస్తున్నాను. చేసిన వరకు ఉపవాసం క్లాస్ చేస్తున్నాను. నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను. 7 రాష్ట్రాలు, రకరకాల మనుషులు చూస్తాను, రకరకాల ఆఫీసర్స్ని చూస్తాను, రకరకాల దైవదేవులు చూస్తాను, రకరకాల నామములు చూస్తాను, రకరకాల జ్ఞానవంతులు చూస్తాను. అన్ని చూసి నా జీవితాన్ని ఒక గ్రౌండ్ సర్కిల్ తీసుకుంటాను. ఆ తర్వాత మీద తరచుకోవాల్సి వస్తుంది, ఎంచుకుంటాను. అలాంటి పరిస్థితులు మీ ఇద్దరు మీ కుటుంబంలో మీరు 3 ఏళ్ళు వర్తింది పిల్లవాళ్ళతో ఆశీర్వాదంగా ఉండాలని, ఉన్నతమైన స్థితిలో మీరు ఉండాలి. మరియు మొక్కలు బిడ్డలు ఉండాలి. మేము ఆశీర్వదిస్తూ బాబు కుటుంబ సభ్యుల్ని, మా కుటుంబ సభ్యుల్ని దేవుడు ఆశీర్వదించాలి, ఉన్నతమైన స్థితికి కల్పించాలి. ప్రభు నామం నా వేడుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ అమ్మాయి ఆ మీనింగ్ ఏంటంటే అమ్మాయి డామినేషన్. అందరూ అబ్బాయి డామినేషన్ అప్పుడు అమ్మాయి డామినేషన్ కదా. ఆశీర్వదించడానికి మా బంధువు 3 శాసనసభ్యులు పాస్టర్ సునీల్ కుమార్ గారి మీద ఆహ్వానిస్తున్నాం. వేరే పని మీద బిజీగా ఉండి కొంచెం లేట్గా వచ్చారు. ఆహ్వానిస్తున్నాం.
సన్మానం చేయబోతున్నాం. వారి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదికటువంటి సంఘ కాపులు, అలాగే పెద్దలు మన రాజకుమార్ అన్న, అలాగే మా తెలియకన్న, అలాగే యువకరణ, అలాగే మా థామస్ అన్న, అందరు కూడా ఇక్కడ వచ్చినటువంటి క్రైస్తవ సోదరులందరికీ సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు నూతనంగా పెళ్లి చేసుకున్నటువంటి వధువులకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రైసయ్య వాళ్ళిద్దరినీ కూడా మంచి ఆశీర్వదించి ఎల్లప్పుడూ ఆయన కృపలో వాళ్ళిద్దరూ కూడా దేవుని నమ్ముకొని జీవించాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు కూడా ఎంత హోదాలో ఉన్నా, ఎంత పరిస్థితిలో ఉన్నా తమకు తాము తగ్గించుకొని ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ దేవుని కృపగా పైకి వస్తారని చెప్పి తెలియజేస్తూ
మేము రుణపడటం తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ భోజనం ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్కరు భోజనం చేస్తారు. అందరూ శివుడి ప్రార్థన ఆశీర్వాదంతో ఒకే ఒక నిమిషం. జీవన పరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి, దేవదానమున్న తండ్రి, ఎంతో పరిచర్య చేసి నెదురు తీర్చబడిన తండ్రి, సమాధాన తండ్రి, చేస్తున్నాం తండ్రి. ఆశీర్వాదం దేవాలయం తండ్రి, మంచి తలంపును బట్టి తీసుకొస్తున్నాం. సమస్తం అందరిని దీవించండి, ఘనముగా నీ మహించండి. మన ఆధ్వర్యంలో తండ్రి గొప్పగా తండ్రి మరి కార్యక్రమం జరిగించాలి. మనం చెల్లించుకుంటూ మీరు దీర్ఘాయున్న ఆరోగ్యం లేచండి. క్రీస్తు నామం ముందు తండ్రి కుమార భర్త ఆశీర్వాదం కుటుంబమునకును సంస్థ
నేను వస్తానన్నా నేను వస్తాను ఇందుకు వచ్చి చెప్పండి వస్తాను. God bless you.